సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సుమన్ టీవీ, నేను మీ విజయ్ని. సంక్రాంతి తెలుగువారికి అతి ముఖ్యమైన పండుగ. అంతేకాదు, ఈ పర్వదినం భారతదేశంలో చాలా ప్రాంతాల్లో ముఖ్యమైనదే. అందుకే దీన్ని తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటకలో సంక్రాంతి అని, తమిళనాడులో పొంగల్ అని, మహారాష్ట్ర, గుజరాత్లో మకర సంక్రాంతి అని, పంజాబ్, హర్యానాలో లోరీ అని పిలుస్తారు. మరికొన్ని రాష్ట్రాల్లో మాఘీ అని కూడా పిలుస్తారు. పేరేదైనా ఈ పండుగకి సందర్భం ఏంటంటే సంతోషానికి కారణాలు అన్ని చోట్ల ఒకటే. ఎక్కడైనా ఇది రైతులకు పండగే. కళ్ళం నుంచి ఎడ్ల బండ్ల మీద ధాన్యం ఇంటికి చేరేసరికి రైతుల కళ్ళల్లో ఆనందం మెరుస్తూ ఉంటుంది. అందుకే ఆ రోజులు నిజంగా పండుగే. 3 రోజులు జరుపుకునే ఈ పండుగను పెద్ద పండుగ అంటారు. తెలుగువారి లోగిళ్లలో మకర సంక్రాంతి నెల రోజున ముందొచ్చే పండుగ సందడి మొదలవుతుంది. పండుగ రోజుల్లో ఇంటి ముందు రంగురంగులతో రంగవల్లులు తీర్చిదిద్దుతారు. గొబ్బెమ్మలు కూడా పెడతారు. ఈ గొబ్బెమ్మలు గోదాదేవికి సంకేతం. సో మకర సంక్రాంతి సందర్భంగా మనమైతే అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే బైపాస్ రోడ్లో అరేబియన్ రెస్టారెంట్ అనేది ఒకటి ఉంటుంది. దానికి ఆపోజిట్లోనే గోపాలవనం అనేది ఇక్కడ ఆర్గానిక్తో తయారు చేసిన కూరగాయలు అయితే తయారు చేస్తారు. సో వీళ్ళైతే మనకు మకర సంక్రాంతి అనేది గ్రాండ్గా, అంటే చాలా ఉత్సాహంగా జరుపుతున్నారనమాట. మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ విజువల్స్ చూడండి, ఎంత చక్కగా అలంకరించారో మీరే కళ్ళారా చూస్తున్నారో. ఈ చెరుకు ఒకసారి మాకు ఏమైనా వివరిస్తారా మేడం? ఇది మన ఎట్లా, దేనికి ఈ సింబల్ అనేది? నమస్తే మేడం. నమస్తే. ముందుగా మీకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే ఇక్కడ గోపాలవనంలో చూసుకున్నట్లయితే చాలా ఘనంగా అయితే పండుగ వాతావరణం అయితే కనబడుతూ ఉంది. సో ఇక్కడ ఏంటి మేడం, ఇక్కడ ఏదో ఒకటి డిజైన్ చేశారు, ఏంటిది దీని అర్థం? డిజైన్ అంటే పొంగళ్ళు ముఖ్యం అన్నమాట సంక్రాంతికి. ఎందుకంటే కొత్త ధాన్యంతో వస్తాయన్నమాట. కొత్త ధాన్యం అప్పుడే సంక్రాంతికి వస్తాయి కాబట్టి పశువులకు రైతులకు పెద్ద ఎత్తున పండగ చేసుకుంటాము. ఈ పొంగళ్ళు చేసేదే కాన్సెప్ట్ అన్నమాట. కొత్త కుండలో పొంగల్ చేసుకొని తినడమే మనకు. ఎందుకంటే ఆ ధాన్యం నుంచి వచ్చే ఎనర్జీని మనం కొత్త ధాన్యంతో చేసుకొని ఆ రోజు మొదలు పెడతాం. ఆ చెరుకుల మధ్యలో మీరు కట్టారు కదా, దానికి నిదర్శనం ఏంటి మేడం? మధ్యలో అరటి చెట్లు కూడా వేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే అరటి చెట్టు ప్రాముఖ్యం ఎన్నలేనటువంటిది. అరటి చెట్టులో కాండంలో నుంచి, స్టెమ్ ఆకుల నుంచి, కాయల నుంచి దే ఆర్ వెరీ ఎనర్జెటిక్. ఇంకా ఆ అరటాకులో భోజనం చేయాలా, క్లోరోఫిల్ ఉంటది. ఇంకా అరటి ఆకు కాయలో అది ఉంటుంది. అరటి స్టెమ్ లో స్టోన్స్, కిడ్నీ స్టోన్స్ కానీ ఏవైనా కానీ వెళ్ళిపోయి. దానికి ఇట్స్ ఆయుర్వేదం యాక్చువల్లీ. ఆల్ థింగ్స్ ఆర్ ఇన్ అరటి చెట్టు కూడా వేస్ట్ కాదంటారు. చెట్టు కూడా వేస్ట్ కాదు. దాని లోపల ఉన్నటువంటి స్టెమ్ నుంచి కూడా నీకు యుట్రస్ వ్యాధులు కానీ లేకుంటే కిడ్నీ స్టోన్స్ కానీ ఎవ్రీథింగ్ హీల్ అవుతుంది. బాడీలో ఉన్న నెగటివ్స్ అంతా హీల్ అవుతాయి. అంత ప్రాశస్త్యం ఉంది అరటి చెట్టుకు. మన రిలీజియస్ లో అందుకనే అరటి ఆకుకు అంత ప్రాధాన్యం ఉంది. సో ఇక్కడ మధ్యలో కుండలు ఏంటి మేడం? ఇది అదే కొత్త కుండల్లో కొత్త ధాన్యం వండుకోవడమే మన మొదలు పెడుతున్నాం. అంటే ఒక ఋతువు నుంచి ఇంకో ఋతువుకు మారుతున్నప్పుడు శరీరం అనేక ఒడిదుడుకులకు లోన్ అవుతుంది. ఇన్ఫెక్షన్స్ అన్ని వస్తుంటాయి. ఆ ఇన్ఫెక్షన్స్ ను దారి తీసేదానికి కొత్త కుండ, అంటే పాత కుండలో ఏదో ఉంటది కదా నెగటివ్ ఎఫెక్ట్స్, బ్యాక్టీరియా అట్లా ఉంది. అందుకని కొత్త కుండలు అప్పటి నుంచి మొదలు పెట్టండి. పాత కుండలను పడేయాలి. యాక్చువల్ ఓల్డ్ ట్రెడిషన్ లో ఆ సంవత్సరంలో తెచ్చే కుండలు పడేసి మళ్ళీ కొత్త కుండల్లో కొత్త ధాన్యం చేసుకొని తింటే ఎనర్జీ, బాడీ ఎనర్జీ, వైబ్రేషన్స్ ఉంటాయి, ఎనర్జీ ఉంటుంది. ప్లస్ పూజలు ఎందుకు చేసుకుంటాము అంటే అర్త్ కు ఒక మ్యాగ్నెటిక్ రేడియేషన్ ఉంటుంది, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఉంటుంది. పూజలు చేసుకున్నప్పుడు భూమి నుంచి కూడా ఒక ఎనర్జీ వస్తుంది. మనం ఆల్రెడీ భూమి నుంచి వచ్చే ఎనర్జీతోనే మన బాడీ కూడా జరుగుతుంది. మనగలుగుతున్నామంటే రెండింటి మధ్య భూమికి ఆకాశానికి ఉండే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ వల్లే మన గమనం కూడా బాగుంది. మన జీవన విధానంలో పండుగలు ఎందుకు ఉన్నాయి, పండగలకు చేసుకునే పదార్థాలతో ఎందువల్ల ప్రాధాన్యం ఉంది, మనం ఎలా చేసుకోవాలి, ఎలా ఉండాలి, ఎలా ఉంటే మనకు ఆరోగ్యం ఉంటుంది, ఎందుకు ఆవు అంత ప్రాశస్త్యం వచ్చింది అనేటువంటివన్నీ మేము ఒక వర్క్షాప్స్ లాగా చేస్తాము. ఆ వర్క్షాప్స్లో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. మనం ఇక్కడ చూస్తున్నట్లే గోపాలవనం అనేది పెద్దగా పేరుంది. అసలు ఏంటి మేడం గోపాలవనం అంటే ఏంటి? రైతు లేనిదే రాజ్యం లేదు. రైతులతో మనం వర్క్ చేస్తే, మా ఎన్జిఓ రైతులతో వర్క్ చేస్తాం. ఎందుకు అంటే రైతులతో ఎలాంటి రైతులు అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది తెలుసు. ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్ అనేది మందులు లేకుండా, ప్లస్ కూరగాయలు ఏమి అంటే ఆవు పేడతో కానీ వీటితోనే న్యాచురల్ ఫార్మర్
ఆవు పేడ ఎంత ముఖ్యమో ఫైబర్ కూడా అంతే అవసరం భూమికి. ఆకులతో ఆకులు మామూలు చుట్టుపక్కల ఉండే చెట్లకు ఉండే ఆకులు కూడా కొట్టేసి భూమిలో పంటకు వేసి దాంట్లో ఆకులే ఫైబర్. ఇప్పుడు నీకు ఎట్లా ఫైబరో భూమికి కూడా అట్లాంటి ఫైబరే ఆకుల నుంచి వస్తుంది. ప్యాడ్ అనేది ఒకటి లిక్విడ్ ఇది, కానీ ఇది ఫైబర్. కాబట్టి అన్నీ ఉన్నప్పుడే నువ్వు పంట సరిగ్గా వస్తుంది. ఏది లేకుంటే కూడా పంట కూడా సరిగ్గా రాదు. అవన్నీ పోయినాయి కాబట్టి ఇప్పుడు మనకు ఎనర్జీ లెవెల్స్ లేవు. అవి రైతుల ద్వారా మేము పండించి ప్రపంచానికి ప్రజలకు పరిచయం చేద్దాం అనేది మా ఉద్దేశం. ఎటువంటి జబ్బునైనా ఆహార ధాన్యాల ద్వారా, ఆహారం ద్వారా మాత్రమే నయం చేయగలుగుతాం. అది 100% షూర్. ఈ సంక్రాంతి పండుగ అనేది మన భారతీయులకి ఒక సాంప్రదాయమైన పండుగ. ఇది ముఖ్యంగా రైతులకి వాళ్ళ ఒడ్లు అవన్నీ ఇంటికి వచ్చే సమయంలో బాగా జరుపుకునే సంక్రాంతి పండుగని తరతరాలుగా చేసుకుంటా ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏమంటే అందరూ దీన్ని కొంచెం నెగ్లెక్ట్ చేసి గోవుల్ని వాటిని పట్టించుకోకుండా ఉన్నారు. ప్రతి ఇంట్లో గోవు ఉండేది బాగా. అప్పుడు ఒక కుటుంబంలో ఒక వ్యక్తిగా గోవుని కూడా పూజించేవాళ్ళు. అలా పూజించి ఆ గోవుని యొక్క ఫలాలన్నీ కూడా ప్రతి ఒక్క మనిషికి అందేవి, ప్రతి ఒక్క పిల్లడికి కూడా. అప్పుడు హెల్దీగా కూడా చాలా బాగుండేవాళ్ళు అందరూ కూడా. ఇప్పుడు మనం ఆ గోవుల్ని పూజించుకునే సంస్కృతిని ఇంకా పెంపొందించుకోవాలని కోరుకుంటా ఉన్నాము. ప్రతి ఇంట్లోనే ప్రతి పిల్లోడికి, ప్రతి విద్యార్థికి, ప్రతి మనిషికి ఈ విషయం తెలియాలి. మన పెద్దవాళ్ళకి అలాగే ఈ విషయాలు తెలుసు. మన పిల్లలకి మనం బాగా నేర్పించడానికని ఇలాంటివన్నీ కార్యక్రమాలన్నీ బాగా ఉపయోగపడతాయని అనుకుంటా ఉన్నాం. నేను వెస్ట్ గోదావరి నుంచి మదనపల్లి వచ్చాను. సో వెస్ట్ గోదావరి అనగానే భీమవరం, కోడిపందాలు ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడ నేను మదనపల్లిలో ఇక్కడ ఈ గోవుల్ని ఇది చూడడం నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రకృతి వ్యవసాయం చేయిద్దాం, ప్రజల ఆరోగ్యం కాపాడుదాం, భావితరాల భవిష్యత్తుకు చైతన్యమైన విద్యార్థులు ముందుకు రావాలి. ప్రకృతి వ్యవసాయానికి పనికి ఆహార పథకమును కల్పించినచో ప్రజలకు మంచి ఆరోగ్యము, ఆహారము ఇవ్వగలము. దీనివలన మాకు మా ఇంటిలో ఏ వైరస్ కానీ అటాకే కాదు ఈ ఆవులు ఉండడం వలన. దీనివలన మాకు ఎంతో ఉపయోగం ఉన్నది. డబ్బు కాదు మనిషికి ప్రధానమనే ముఖ్యము, ఆరోగ్యమే మహాభాగ్యము. అమ్మ తర్వాత ఆరోగ్యాన్ని, మహాభాగ్యాన్ని ఇచ్చేది రెండే. ఒకటి గోమాత, రెండు భూమాత. మనం గోమాతను పెంచితే మనకు పాలు, పెరుగు, వెన్న రూపంలో మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. అదే భూమాతకు అది కసువు వేయడం వల్ల భూమాతకు కూడా పంచకవ్యాలతో దానికి అమృతం ఇస్తుంది. భూమాతకు మనము అమృతం ఇస్తే మళ్ళా తిరిగి అమృతమే ఇస్తుంది, విషం ఇస్తే విషమే ఇస్తుంది. విషం ఎప్పుడు ఇస్తుంటే భూమాత మళ్ళీ మనకు ఏమీ ఇవ్వదు. ఇదే మా కాన్సెప్ట్తో పనిచేస్తున్నాము. మదనపల్లి పట్టణంలో ఏదైతే అంతరించిపోతున్నటువంటి మన స్వదేశీ ఆవులు ఏవైతే ఉన్నాయో ఆ ఆవులను కష్టమైనప్పటికీ ఈరోజు వాటిని సంరక్షిస్తూ వాటి ద్వారా వచ్చేటటువంటి ఆవు కావచ్చు, క్షీరం కావచ్చు, పేడ కావచ్చు, వీటన్నిటితో కూడా లభ్యమయ్యేటటువంటి వస్తువులు తయారు చేస్తూ ఒక ఆరోగ్యవంతమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పుతున్నటువంటి గోశాలకు, ఈ గోశాలలో నిర్వహిస్తున్నటువంటి ఉత్సవానికి మేము అందరూ రావడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో మన అందరం కూడా ఆలోచించాలా, ఈరోజు జెర్సీ ఆవుకి మన యొక్క స్వదేశీ ఆవుకి తేడా ఏంది అని చెప్పేసి. అది పశువుల ఆధారంగా వచ్చినటువంటి జంతువు మన ఈరోజు జెర్సీ ఆవు, కానీ ఇది మన యొక్క తరతరాల నుండి వస్తున్నటువంటి మన దేశంలో పుట్టినటువంటి ఈ యొక్క ఆవులను మనం అంతరించిపోతున్న సందర్భంలో వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ఈరోజు మన అందరిపైన ఉంది. దాని సంరక్షణ కేవలం పాలు కోసమే కాదు, పంచతత్వం కోసమే కాదు, పేడ కోసమే కాదు, అది వదిలేటటువంటి శ్వాసతో కూడా ఈరోజు మన ఆరోగ్యాలు బాగుపడతాయని చెప్పేసి ఈరోజు సైంటిస్టులు మనకు చెప్తున్నారు. కాబట్టి మన పెద్దల కాలం నుండి ఏదైతే పండుగలు కావచ్చు, మన చుట్టూ తిరిగేటటువంటి జంతువుల్ని మన అందరి వాళ్ళు ఎందుకు మనతో పాటు కేవలం మన సృష్టిలో ఉండేటటువంటి మనిషితో పాటు సమానంగా పెరిగేటటువంటి ఏకైక జంతువు ఆవు. పూర్వకాలంలో మన తాతలు ముత్తాతలు ఈరోజు ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారు ఈరోజు ఎవరైతే ఈ నాటి ఆవులు పెంచుతారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన పారితోషికం నెల నెల పంపిస్తామని చెప్పి ఈరోజు పండుగ సందర్భంగా ప్రకటించడం జరిగింది. ఈ సృష్టికి మూలాకారము కాదు, మూల ఆధారముగా ఉన్నాయి. ఏ విధంగా అయితే మనం శ్రీ అని అక్షరం రాసుకుంటామో అందులో ఉన్నటువంటి గోమాతల్ని మనం ఎల్లప్పుడూ కాపాడుకోవడానికి. ఇంకోటి చెప్తున్నా, సైంటిఫికల్గా ఈ యొక్క నాటావుల పేడ కానీ
పాలు కానీ ఏ విధమైనటువంటి ఆరోగ్యం అనేది సైంటిఫికల్గా తెలియపరిచారో ప్రపంచ దేశాలలో మన భారతదేశంలో ఉండేటువంటి నాటు ఆవులకు సంబంధించినటువంటి ఆ పోషణ అంతా కూడా చేస్తున్నారు. ఈ దాదాపు ఈ యొక్క కేంద్రంలో వాళ్ళు అహర్నిశలు పనిచేస్తున్నారు. దీనికి గవర్నమెంట్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ రైతులు కూడా ఇవ్వాలి, భూ కేటాయింపులు చేయాలి, తర్వాత వాళ్ళ అభివృద్ధిని ప్రోత్సహించాలన్నటువంటి ఆకాంక్షతో మేము తెలియపరుస్తున్నాం. నమస్కారం అండి, నా పేరు ఖాదర్బి. నేను మదనపల్లిలో ప్రకృతి వ్యవసాయ విభాగంలో పనిచేస్తున్నాను. అయితే మేము ఇక్కడ రైతులందరితోనూ మేము తీసుకుండే 14-15 గ్రామాల్లో ఒక 22 వివోల తరపున రైతులందరితోనూ ప్రకృతి వ్యవసాయం అనేది చేయిస్తున్నాము. ప్రకృతి వ్యవసాయం అంటే ఏమంటే ఎరువులు, యూరియాలు, డిఏపీలు, డ్రిప్ మందులు ఇలాంటివి ఏవీ లేకోకుండా సహజ సిద్ధంగా ఆవు పేడ, ఆవు పంచితము, మనకు చుట్టుపక్కల దొరికే ఆకులు, అలములు అట్లాంటి వాటితో కషాయాలు తయారు చేసి ప్రకృతి వ్యవసాయం చేయడం అన్నమాట. అదేవిధంగా ఒకే పంట కాకుండా అనేక రకాల పంటలు వేసి ఆ రైతుని ప్రకృతి వ్యవసాయంలోకి తీసుకురావడం మా ధ్యేయము. మేము మహిళా సంఘాలతో కలిసి పనిచేస్తాము. ఎక్కువ శాతం రైతులు ప్రకృతి వ్యవసాయంలోకి రావడానికి ఇష్టపడరు కాబట్టి అలాంటి రైతులతో చిన్న చిన్న కమతాల్లో ప్రకృతి వ్యవసాయం అనేది చేయిస్తుంటాము. ఎగ్జాంపుల్కి ఒక 5 ఎకరాలు 6 ఎకరాలు ఉన్న రైతు ఒకేసారి 5 ఎకరాలు 6 ఎకరాలు ప్రకృతి వ్యవసాయం చేయాలంటే ఇష్టపడరు కాబట్టి వాళ్ళ దగ్గర ఒక 25 సెంట్లు అలా చేయిస్తాం. ఎక్కువ శాతం మంది మనకు టౌన్లలో ఉద్యోగాలు చేసేవాళ్ళు, వ్యాపారాలు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా మేము ఇంటి దగ్గర డాబా గార్డెన్స్ అని, కిచెన్ గార్డెన్స్ అని, ఇంటికి సరిపడ కూరగాయలు వాళ్ళ దగ్గరే వేయిస్తూ ఉంటాము. వాటిలో 1 సెంట్ మోడల్ అని, సూర్యమండలం మోడల్ అని, 36 మోడల్ అని ఇలా రకరకాల మోడల్స్ ఉన్నాయి. ఆ మోడల్స్ అంటే ఏమీ లేదు, దాంట్లో ఒకే సెంట్లో 20 నుంచి 26 రకాల కూరగాయలు పండించుకొని వాళ్ళు డైలీ ఆకుకూరలు, కూరగాయలు పండించుకొని తినే విధంగా మేము వాళ్ళకి ట్రైనింగ్స్ ఇచ్చి అలా వేయిస్తామన్నమాట. అవే కాకుండా మేము ఎక్కడైతే పనిచేస్తున్నామో అట్లా ప్రతి గ్రామంలోనూ ఒక ఎన్పిఎం షాప్ అనేది ఉంది. అక్కడ వ్యవసాయానికి సంబంధించిన కిట్లు, కషాయాలు, ఈ కిచెన్ గార్డెన్కి సంబంధించిన కిట్లు అన్నీ కూడా ఉన్నాయి. విత్తనాలన్నీ కూడా తక్కువ ధరకే దొరుకుతాయి. కావాల్సిన వాళ్ళు అక్కడికి వెళ్ళి తీసుకొని ఈ ప్రకృతి వ్యవసాయాన్ని చిన్న చిన్న కమతాల నుంచి పెద్ద పెద్ద కమతాలకు మార్పు చేయడానికి ఇదొక అవకాశంగా మేము ఎలా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. మదనపల్లి మండలంలోని ప్రతి ఒక్క ప్రజలకు అందరికి కూడా కనుమ శుభాకాంక్షలు అండి. ఈరోజు ముఖ్యంగా మనకు బైపాస్ మన అరేబియా రెస్టారెంట్ ఎదురుగా ఇక్కడ గోపాలవనం అనేది మనకు ఏర్పరిచి చాలా రోజులు అయిందండి. ప్రతి ఇయరు ఇక్కడ గోమాతకు పూజలు చేస్తూ ఇక్కడ నేచురల్ ఫార్మింగ్ అనేది చేస్తున్నారండి. ప్రకృతి వ్యవసాయము ఎలాంటి కెమికల్స్ లేకుండా ఇక్కడ పంటలు అనేది పండిస్తున్నారు. ఈ ముఖ్యంగా మనం గోమాతకి ఈరోజు ఎందుకు పూజలు చేసుకోవాలి అంటే మన భూమాతకి, గోవులకి, మన వాతావరణానికి కూడా అందరికి కూడా మనకి సంబంధించి ఉందండి. ఎందుకంటే మనకు భూమి మంచి పంటలు పండాలన్నా మనకు గోవులు చాలా అవసరం ఉందండి. ఆవు పేడ కావచ్చు, గోమూత్రం కావచ్చు, ఇవన్నీ ఉపయోగించుకొని మనం పంటలు పండిస్తాం. అదేవిధంగా మనకు ఆవులకి, భూమికి ఎలా అనుబంధం అంటే మనకు పశువులకు కూడా మనకు మేత కావాలి కాబట్టి భూమిలోనే పండేటివి కాబట్టి ఈ అనుసంధానంగా ఈరోజు గో పూజ అనేది చేయడం జరుగుతుందండి. అందరికీ ధన్యవాదాలు.